భారత్ అండ్ ద బ్యూటిఫుల్ లేడీస్ ఆఫ్ పాక్. పక్కకున్న దేశం ఉంది కదా పాక్, మావాడు పాకీ అని అంటుండు, నేను కూడా పాకీ అని పిలుస్తా. పక్కకున్న దేశం పాకీ ఉంది కదా, ద బ్యూటిఫుల్ లేడీస్ ఆఫ్ పాకీ అండ్ భారత్. ఏంది గిరీష్ ఏం మాట్లాడుతున్నావు సడన్గా ఇట్లాంటివి తీసుకొచ్చినావు అని అంటే మాట్లాడదాం, ఇప్పుడు అదే డిస్కస్ చేద్దాం. ఒక పెద్ద ట్రాప్ నడుస్తుంది భారతదేశంలో, దీన్నే హనీ ట్రాప్ అని అంటారు. ఆర్మీ ఆఫీసర్స్ ఈ హనీ ట్రాప్లో పడ్డోళ్ళు ఎంతోమంది, ఎంతో పెద్ద సంఖ్యలో కూడా ఉన్నది. ఇవాళ రాజస్థాన్ నుంచి ఒక ఆర్మీ ఆఫీసర్ జూన్ 26కి పక్కకున్న దేశం పాకీ దేశానికి స్పైయింగ్ చేస్తున్నట్టు పట్టుబడ్డాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన మన ఆర్మీ డ్రిల్స్ది ఏదైతే ఫుటేజ్ ఉంటుందో అది షేర్ చేసిండట. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆ రెజిమెంట్కి సంబంధించింది 2 మహిళలకు అక్రాస్ ది బార్డర్ పాకీ దేశానికి షేర్ చేసిండట. ఇది అబ్సల్యూట్గా హనీ ట్రాప్ అని చెప్పి మన మిలిటరీ రక్షక బలగాలు చెప్తున్నాయి. దాని తర్వాత ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జవాన్ ఈ హనీ ట్రాప్ మూలాన కోర్ట్ మార్షల్ చేయబడ్డాడు ఏప్రిల్లో. మీరు ఇంటుంది అబ్సల్యూట్గా కరెక్ట్ ఫ్రెండ్స్. ఇది ఏంది గిరీష్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇవ్వాలని అంటే కంప్లీట్గా ఇవాళ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్లు ఎవరెవరైతే పనిచేస్తున్నారో, ఏజెన్సీస్లలో ఎవరెవరైతే పనిచేస్తున్నారో భారత్ సర్కార్ వాళ్ళకు ఒక చేతావని జారీ చేసింది. ఎన్నో రోజుల కింద చేసింది. ఇన్ఫ్యాక్ట్ చేయాలంటే 1.5-2 years కిందనే చేసింది. ఈ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తున్న ఏజెన్సీ వాళ్ళందరికీ భారత్ ఒక స్టర్న్ వార్నింగ్ ఇచ్చింది. భారత్ సర్కార్ స్టర్న్ వార్నింగ్ ఇచ్చింది. ఎస్పెషలీ ఇండియన్ ఆర్మీ అండ్ ది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరెవరైతే ఉన్నారో మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఎక్సెట్రా ఇవన్నీ స్ట్రేంజర్స్తో మీరు దోస్తానా చేయొద్దు, జాగ్రత్తగా ఉండురి, అప్రమత్తంగా ఉండురి. ఏదైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే ఇమ్మీడియట్గా మీ సుపీరియర్ల దృష్టికి తీసుకురండి అని చెప్పిండ్రు. ఇంటర్ సర్వీస్ మన ISI అని చెప్పి మనం మాట్లాడతాం. పాక్కి సంబంధించిన ప్రీమియర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో ఇట్లాంటి నాటకాలను స్పాన్సర్ చేసుట్లా అది నంబర్ 1 అని అందరికీ మనకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఇట్లాంటి కోవర్ట్ ఆపరేషన్ చేసుట్లా ISIకి మించిన పెద్ద ఒక సంస్థ లేదు. అసలు ఫస్ట్ ఏదైనా తీవ్రవాద సంస్థ ప్రపంచంలో ఉన్నది అని అంటే అది ఫస్ట్ ISI అని చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఫర్ పాకిస్తాన్, యాక్చువల్లీ అదొక తీవ్రవాద సంస్థ అని చెప్పాలి. ఇప్పుడు మీరు ఇంటుంది జర జాగ్రత్తగా ఉన్నారు ఫ్రెండ్స్. నోటోరియస్ యూనిట్ కాల్డ్ 412, నోటోరియస్ యూనిట్ 412 ఒక షాడో ఆర్గనైజేషన్ ఆఫ్ ISI. ఇది కేవలం హనీ ట్రాప్ ఆపరేషన్స్, సబుటేజ్ అండ్ టార్గెటెడ్ కిల్లింగ్స్ చేస్తుంది భారత్లో. మీరు ఇంటుంది కరెక్ట్. దాని ఆపరేషన్ పేరేంది, నోటోరియస్ యూనిట్ పేరేంది 412. మీరు గూగుల్ చేసి చూసుకోర్రి. యూనిట్ 412 ఆఫ్ ISI అని చెప్పి గూగుల్లో కొడితే మీకు కట్ అని పడతాయి మొత్తం. దీని ప్రధాన లక్ష్యం ఏంది, భారత్లో హనీ ట్రాపులు చేసుడు, అమ్మాయిలను పంపించి మన రక్షక బలగాలను కైవసం చేసుకునుడు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సాబుటైజ్ చేసుడు, ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే భారత్లో టార్గెట్ కిల్లింగ్స్ చేసుడు ఈ యూనిట్ యొక్క ప్రధాన లక్ష్యం. యూనిట్ 412 నిజంగా చెప్పాలనంటే ఒక సీక్రెట్ యూనిట్, ISI లోపల ఉన్న ఒక సీక్రెట్ యూనిట్, హెడ్ క్వార్టర్డ్ కరాచీలు ఉంటుంది. ఈ రేంజ్ ఆఫ్ కోవర్ట్ యాక్టివిటీస్ చేసుట్లా ఇది నంబర్ 1. ప్రైమరీ ఏమని చెప్పుకున్నాం మనము అని అంటే భారత్ని డీస్టెబిలైజ్ చేసుడు, మన నేషనల్ సెక్యూరిటీని కాంప్రమైజ్ చేసుడు, హనీ ట్రాప్ చేసుడు, సబుటాజ్ చేసుడు, టార్గెట్ కిల్లింగ్స్ చేసుడు. తద్వారా ఏమవుతుంది గిరీష్ అని అంటే మన రక్షక బలగాలు ఎప్పుడైతే హనీ ట్రాప్లలో పడతారో, మన సబుటాజ్ ఆర్ టార్గెటెడ్ కిల్లింగ్స్ ఎప్పుడైతాయో మన ప్రభుత్వాల మీద ఆర్ టు దట్ మ్యాటర్ మన రక్షక బలగాల మీద మనకు ఒక అపనమ్మకం మొదలవుతుంది, మిస్ట్రస్ట్ మొదలవుతుంది. ఈ మిస్ట్రస్ట్ ఏం చేస్తుంది అని అంటే రాను మన దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చే ప్రయత్నం చేస్తుంది. ఇట్ డీస్టెబిలైజెస్ ది కంట్రీస్ ఎకానమీ. ఫర్దర్గా ఇట్లా హనీ ట్రాప్లల్లో ఎప్పుడైతే సోల్జర్స్ పట్టుడు పోతారో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. అక్రమ కేసులు ఎక్సెట్రా ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. మనిషిని ఒక చీప్గా అని చంపాలనంటే వాని క్యారెక్టర్ని మలైన్ చేస్తారు. వాని క్యారెక్టర్ని మలైన్ చేయాలనంటే సింపుల్ ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఐడియా ఏందనంటే ఒక అమ్మాయిని పంపించి ఖేల్ ఖతం చేసుడు. అప్పుడు మిలిటరీ కేపబిలిటీస్ ఏవైతే మన రక్షక బలగాలు అయి ఉంటాయో అది అలా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఇన్ఫ్యాక్ట్గా వాళ్ళ కేపబిలిటీ కూడా తగ్గదా ఇది మీకు చెప్తున్నా. కంప్లీట్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ అఫీషియల్స్ని ఎస్పాంజేజ్ చేసి, సబుటైజ్ చేసి, అసాసినేట్ చేయడమే ఇలా పని. పాక్ ఆర్మీ ఏదైతే క్రాస్ బార్డర్లో మనకు ఉంటుందో ఇప్పటి వరకు 10 మాడ్యూళ్ళు తయారు చేసింది. సుమారు మోర్ దెన్ 100 మహిళలను ఈ హనీ ట్రాప్లా మన భారత్కి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్కి అగెయిన్స్ట్గా వాడకంలోకి తీసుకొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చేయాలంటే స్పై చేయడం మొదలెత్తింది. ఈ ISI ట్రైన్డ్ మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కాలేజ్ గర్ల్స్ ఉంటారు, సెక్స్ వర్కర్స్ ఉంటారు. ఈ ISI యూనిట్ 412 ఏదైతే ఉన్నదో పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ కాదు, పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్, సింధ్ ప్రావిన్స్ల నుంచి పనిచేస్తుంది. బ్యూటిఫుల్ గర్ల్స్ ఫ్రమ్ ఇస్లామాబాద్, కరాచీ అండ్ లాహోర్, వాళ్ళ నుంచి అందమైన మహిళలు ఎవరెవరైతే ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్లు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఈ
ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి ఇదంతా సూపర్విజన్ ఎవరి దగ్గర పెడతారంటే ఒక ఆర్మీ బ్రిగేడియర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయనని ఇన్ఛార్జ్ పెట్టి ఇది మొత్తం ఆపరేషన్ నడుపుతారు. మహిళలకు కంప్లీట్గా హిందూ భావజాలాలతో ట్రైనింగ్ ఇస్తారు. కంప్లీట్గా హిందూ భావజాలాలతో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఒక ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ లెక్క తయారు చేసి వాళ్ళు ఒక హిందూ మహిళలు ఎట్లా డ్రెస్ చేస్తారో ఎట్లా మేకప్ చేస్తారో వాళ్ళని తయారు చేస్తారు. ఈ తయారైన ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో పాక్ దేశంలో వాళ్ళకు ఒక అపార్ట్మెంట్ ఇస్తారు. ఆ అపార్ట్మెంట్ ఇచ్చి అక్కడ ఒక గుడి గోపురము నడవడి ఒక హిందూ కాలనీ ఉండేటట్టు చేస్తారు. ఆ హిందూ కాలనీ ఉండేటట్టు ఎందుకు చేస్తారు గిరీష్ అని అంటే రేపటి దినం సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెట్టినప్పుడు అరే మన హిందువులే కదా, వీళ్ళు ఇక్కడోళ్ళే కదా, వీళ్ళు బెంగాలోళ్ళే కదా, వీళ్ళు గుజరాత్ వాళ్ళే కదా అని అన్న ట్రాప్లో పడిపోతారు మన సోషల్ మీడియాలో ఎవడైనా సరే. అది మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, రక్షక బలగాలు ఉండొచ్చు, ఎవడని ఉండొచ్చు. బికాస్ వాళ్ళు గుడికి పోయినట్టు కనిపిస్తారు. ఆ గుడి కూడా ఆడ సెటప్ ప్రాంతం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక బిగ్ బాస్ ఎపిసోడ్ రన్ చేస్తారు వీళ్ళు పక్కకున్న పాకీ దేశంలో. ఈ ఏజెంట్స్ కంప్లీట్గా ఫ్రీక్వెంట్గా ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టుడు మొదలెడతారు. ఆ గుళ్ళు గోపురాలు ఆ కాలనీ మొత్తము ఒక మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్లు నడుస్తుంది కాబట్టి పాక్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఐఎస్ఐ ఈ యూనిట్ 412 నడుపుతుంది కాబట్టి ఈ ట్రాప్లో మనం ఈజీ పడిపోతాం. అరే మనోళ్ళే కదా, మన దేశ ప్రజలే కదా అని చెప్పి ట్రాప్ పడిపోతాం. మెల్లగా ఫ్రెండ్ రిక్వెస్ట్ సోషల్ మీడియాలో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక మెల్లగా రొమాంటిక్ కన్వర్జేషన్ స్టార్ట్ అవుతాయి. ఆ రొమాంటిక్ కన్వర్జేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక ఆబ్వియస్గా మనకు తెలుసు సెక్స్ టాక్ మొదలవుతుంది. అక్కడికేని క్లియర్ కట్గా నేకెడ్ వీడియో కాల్స్ దాకా పోతుంది. నేకెడ్ వీడియో కాల్స్ కాడికి పోగానే అలా ట్రస్ట్ గెలుచుకోగానే ఇవన్నీ రికార్డ్ చేసి బ్లాక్మెయిలింగ్ మొదలెడుతుంది ఈ యూనిట్ 412 ఆఫ్ ఐఎస్ఐ. ఈ క్రూషల్ ఇన్ఫర్మేషన్ లాగానికే బ్లాక్మెయిల్ చేసి ఈ బయట మేము సోషల్ మీడియాలో పెట్టేస్తామని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుడు మొదలెట్టేస్తారు. కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏదైతే మన మిలిటరీ అవుట్ పోస్టులు ఉంటాయో అండ్ టు దట్ మ్యాటర్ స్ట్రాటజిక్ రిసోర్సెస్ ఉంటాయో వీటి మీద కన్నేసి ఇదంతా నడుపుతారు. 2016లో ఇండియన్ సెక్యూరిటీ అథారిటీస్ ఏవైతే ఉంటాయో ఒక సైబర్ యూనిట్ కరాచీ మీద ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిండ్రు. ఇన్వెస్టిగేషన్ మొదలెట్టినప్పుడు వీళ్ళు మన సీక్రెట్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో అది దొంగలించి ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేషన్స్ని ఇంటర్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పి 2016లో ఇండియన్ సెక్యూరిటీ అథారిటీస్ దీని మీద ఒక నిఘా పెట్టుడు మొదలెట్టినాయి. సుమారు 300 మంది హ్యాకర్లు ఉన్నారు. ఈ హ్యాకర్లకు నేతృత్వం వహిస్తున్నాడు ఎవడు అని అంటే సజ్జద్ అండ్ అబిద్ రానా అని చెప్పి కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఒక ట్రోజన్ మాల్ఫేర్ని కంప్లీట్గా మన మొబైల్ అప్లికేషన్స్కో లేదా డెస్క్టాప్ అప్లికేషన్స్లో తీసుకొని వచ్చి ఎక్స్పెషల్లీ థౌజండ్స్ ఆఫ్ ఇండియన్ ఆఫీసర్స్ని హనీ ట్రాప్ అన్న చేస్తారు. లేకపోతే ఒక మాల్వేర్ అలా మొబైల్లోనో డెస్క్టాప్లోనో పంపి కీలకమైన ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ దొంగతనం చేయనికే ప్రయత్నం చేస్తారు బై మీన్స్ ఆఫ్ ఎ ట్రోజన్ మాల్ఫేర్. ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉన్నదో ఇది సిగ్నిఫికెంట్గా ఒక డేటా లాగానికే టెలిఫోన్ కన్వర్జేషన్స్ గుంజనికే ఎవడెవడితో ఎప్పుడెప్పుడు ఏ రకంగా మాట్లాడుతుండో తీయనికే ఇది మొత్తం తీస్తారు. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2015లో ఒక ఎస్మెష్ యాప్ అని ఒకటి ఉన్నది. ఈ స్పైవేర్ని మన డెస్క్టాప్ ఇంకా ఇక్కడ మన ఏమంటారు ఇళ్ళలో అప్లోడ్ చేశారు. పఠాన్కోట్ మన జనవరి 2016 ఎప్పుడు అయింది కదా, అక్కడ మిలిటరీ ట్రూప్స్ యొక్క మూమెంట్ ఎట్లా తెలిసింది? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మిలిటరీ ట్రూప్స్ ఏవైతే ఉండేనో పఠాన్కోట్ 2016లో ఇలా ఎట్లా తెలిసింది అని అంటే ఈ ఎస్మెష్ యాప్ వల్లనే. ఈ యాప్స్ అలా మొబైల్లో కొంతమంది ఆఫీసర్లలో డౌన్లోడ్ చేసి ఎక్కడ మూవ్ అవుతున్నారు ఏమవుతున్నారు అప్పటి లోపల బిఫోర్ ది ఆఫీసర్ కుడ్ రియలైజ్ ఆఫీసర్ రియలైజ్ చేసే లోపల కన్సిడరబుల్ డ్యామేజ్ చేసేస్తారు. వీళ్ళు చేసేసి కంప్లీట్గా స్పైవేర్ అలా పెట్టి అలా మొబైల్ అలా నార్మల్గానే అనిపిస్తుంది మీకు. కాకపోతే ఇలా ఇవన్నీ ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇలా మైక్రోఫోను ఇలా కెమెరా ఆన్ ఉంటుందొచ్చు. ఎక్కడెక్కడ ఎట్లా చేస్తారో ఇక సినిమాలలో మనం అన్ని చూస్తూనే ఉన్నాం. ఇవాళ రేపు లేటెస్ట్గా ఒక సినిమా వచ్చింది లాగ్ ఆఫ్ అని సంథింగ్ లైక్ దాట్. సో ఇవాళ పఠాన్కోట్ జరగడానికి కారణం కూడా ఏంది అని అంటే ఇట్లాంటి యూనిట్ 412 ఆఫ్ ఐఎస్ఐ పాకిస్తాన్ లాంటి సంస్థలు ఏవైతే ఐఎస్ఐ నేతృత్వంలో నడుస్తున్నాయో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్పైవేర్ ఏదైతే పర్సనల్ డేటా ఇదంతా చురాస్తున్నదో, ఫోన్ లాక్స్ చురాస్తున్నదో, మన ఫొటోస్ దొంగతనం చేస్తున్నదో, మన డివైస్ని కాంప్రమైజ్ చేస్తున్నదో, గూగుల్ ప్లే ఈ ఎస్మెష్ యాప్ అనే దాన్ని ఇలా బ్యాన్ చేసిందని అనుకుంటా గూగుల్. మన రక్షక బలగాలు ఆల్రెడీ గూగుల్కి అప్రమత్తం చేసినాయి. ఆర్ టు దట్ మ్యాటర్ వేరియస్ ఏజెన్సీస్ అప్రమత్తం చేసినాయి. ఇప్పుడు ఇది గూగుల్ యాప్లా వస్తలేదని అని చెప్పి నేను భావిస్తున్నా. నేను వెరిఫై చేయలేదు. బట్ ఇన్ ఎనీ కేస్ మీకు ఏమైనా ఉంటే ఒకసారి వెరిఫై చేసి చెప్పండి. వీళ్ళు చాలా సెక్యూర్డ్ నెట్వర్క్ యూజ్ చేస్తారు కాల్ చేసేటప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దోస్తానా ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు పంపించిన తర్వాత, రొమాంటిక్ కన్వర్జేషన్స్ మొదలైన తర్వాత, నేను ఇంకా కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత, వీడియో కాల్స్ దాకా వెళ్ళిపోయిన తర్వాత, అరే ఏంది మొత్తం వీళ్ళు ఇట్లనే చేస్తున్నారు, ఏదైనా రికార్డ్ చేస్తున్నారా అని అనిపించగానే
వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ VoIP అని అంటారు. దాని ద్వారా టక్కున ఫోన్ చేస్తారు. అప్పటికి ఫోన్ కూడా చేసిరు కదా, నిజమే కదా, వాయిస్ కూడా క్లియర్ కట్గానే ఉన్నది కదా, AI జనరేటెడ్ ఏం కాదు కదా అని ఒక ట్రస్ట్ డెవలప్ అవుతుంది. అక్కడికేని ఈ స్పైయింగ్ మొదలవుతుంది. ఈ రానా ఏదైతే నడుపుతున్న రానా అబీద్ అని ఎవడైతున్నాడో వాడైతే సైబర్ టీమ్స్ నడుపుతున్నాడో, ఫ్యాబ్రికేటింగ్ సోషల్ మీడియా యాప్స్ జనరేట్ చేసి ఇండియన్ ఆఫీసర్స్ని మన ట్రాప్లకు గుంజుతున్నాడో, ఈ డేటాబేస్ చేసి ISIకి ఏదైతే చేరువేస్తున్నాడో, ఇది ఎంత కీలకమైన ఇన్ఫర్మేషన్ మన భారతదేశం నుంచి పోతున్నది. ఇట్లాంటి సోషల్ మీడియా పోస్టులకు మనం ట్రాప్లో పడితే, అందమైన యువతులకు మనం ట్రాప్లో పడితే తర్వాత ఏమవుతుంది అని అనేది చక్రం ఇక మీకు వదిలిపెడుతున్నా, ఆ చక్ర వ్యూహం మీకు వదిలిపెడుతున్నా. ఇవాళ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF అండ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అలా ప్రధాన టార్గెట్ లిస్టుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అకార్డింగ్ టు ది రిపోర్ట్స్ ఈ డేటా ఏం చెప్తుంది అని అంటే, ఈ సర్వర్లు మొత్తము జర్మనీలో పెట్టిరట. ఈ పాకీ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లలో మేము యాప్ డెవలపర్స్ లెక్క పరిచయం చేసుకొని వాళ్ళ మొబైల్లో ఈ ట్రోజన్ మాల్ఫేర్లు పంపి ఇండియన్ డిప్లొమాట్స్ని పాగల్ చేసి, ఆర్ టు దట్ మ్యాటర్ ఎవరైతే సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళని పిచ్చోళ్ళని చేసి ఈ మాల్వేర్ పెట్టి తర్వాత డేటా చురాంచే ప్రోగ్రాంలా కాంప్రమైజ్ చేసే ప్రోగ్రాంలు ఉంటారని చెప్పి రక్షక బలగాలు చెప్తున్న మాటలు ఈ యూనిట్ 412 ఆపరేషన్ గురించి. ఈ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ వీళ్ళ గోలు మెయిన్గా ఏందని అంటే, కంప్లీట్గా మన ఎక్కడెక్కడ స్ట్రాటజిక్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మన ట్రూప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడికి ట్రూప్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయి, వాట్ ఈస్ ది లాజిస్టిక్ సపోర్ట్ దట్ వీఆర్ గెటింగ్, ఈ ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేసుడు వీళ్ళ ప్రధాన లక్ష్యం యూనిట్ 412 ఆఫ్ ISIది. దీనికి సుమారు 3,400 కోట్ల బడ్జెట్ పెట్టిరట. సుమారు 900 మంది మహిళలు ఇప్పటికీ కూడా ISI ఏజెంట్ల లెక్క హనీ ట్రాపింగ్ విషయంలో పనిచేస్తున్నారట. ఈ పాక్ ISI నెట్వర్క్ ఏదైతుందో మన ప్రభుత్వం కూడా తీవ్రంగా దీని మీద ప్రయత్నం చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని అరికట్టడానికి కూడా పలు చర్యలు కూడా తీసుకున్నది. దే ఆర్ ఆల్సో యూజింగ్ సమ్ మల్టీఫేసిటెడ్ స్ట్రాటజీ. నిజంగా చెప్పాలని అంటే చాలా అప్రమత్తంగా ముంగడిపోతున్నది. ఈ ఇర్లీగల్ క్రాస్ బార్డర్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో ఇంటెలిజెన్స్ ఆపరేషన్ స్టెప్అప్ చేసి సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్స్ కొలాబరేషన్లతో దీన్ని అరికట్టే ప్రయత్నం ఎన్నోసార్లు చేసిండ్రు. ఇట్లాంటి ఇంటెల్ స్టేట్ గవర్నమెంట్కి కూడా ఎన్నోసార్లు వచ్చినాయి, మనం పలుమార్లు కూడా చూసినాం. ఇన్ఫ్యాక్ట్ ఆ హాబిదా అనే ఎవరో అమ్మాయి పాకిస్తాన్కి రాగానే 1 ఇయర్ కింద ఒక హల్చల్ జరిగింది. నాకు 2 పిల్లలను వదిలిపెట్టుకొని నేను మనోని ప్రేమించొచ్చినా అని చెప్పి ఒక పెద్ద హల్చల్ జరిగింది. మీరు ఒకసారి కొడితే హాబిదా ఏమో పేరు ఉంటుంది ఆ మహిళది. ఇదంతా పక్కకు పెడితే ఫ్రెండ్స్, ఎన్ని సెక్యూరిటీ అప్లికేషన్స్ వచ్చినా, ఎంతమంది రక్షక బలగాలు పనిచేసినా, ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన హోమ్ గ్రోన్ టెర్రరిస్టులను వీళ్ళు ప్లాంట్ చేస్తున్నారు. మనకు ఈ సీడింగ్ మొత్తం మన భారతదేశ భూభాగంలోకి మొదలెడుతున్నారు. ఇలా ఏదైతే తీవ్రవాదులు అని చెప్పి మనం మాట్లాడుతున్నామో, అల్గావాదీలు అని చెప్పి మనం మాట్లాడుతున్నామో, వాళ్ళు ఇలా హైబ్రిడ్ లెక్క మారి మన భారతదేశంలో నుంచి మొదలెట్టి రెసిస్టెన్స్, ఫ్రీడమ్, స్ట్రగుల్ అనే ఒక పదాలు వాడుకుంటా మనని పాగల్ చేసుకుంటా మనను మనకే ట్రాప్లో పడేటట్టు చేస్తున్నారు. ఒక హమాస్ లాంటి దాడి ఇలా పహల్గామ్లో జరిగింది అని అంటే అది మనకు సిగ్గుచేట కాదా అననే దానికంటే ఎంతోమంది చాలా మాట్లాడుతున్నారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని. మళ్ళీ 1200 మందిని హోస్టేజ్ తీసుకుంది అప్పుడు హమాస్ వచ్చి ఇజ్రాయెల్. వాళ్ళకు టిప్ లేదంటవా? నీ పక్కనున్నోడు దొంగోడైతే, నీ పక్కకున్నోడు లంగ అయితే నీ ఇంటి దొంగ నువ్వు ఎట్లా గుర్తుపడతావు అన్న ఒక్క ప్రశ్న నీకు రాదా? ఇవాళ మనం అందరం కలిసికట్టుగా నిలబడాలి కదా. ఇది ఈ హనీ ట్రాప్ అనేది ఇవాళ ఏదో కేవలం 2014 మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనో ఇదంతనో లేకపోతే ఎవడో ఈడొచ్చి గిరీష్ గారు మాట్లాడుతున్నాడు అన్నది కాదు. ఆధారాలతోనే మీ చిత్రగుప్త్ నేను పెట్టినవి కూడా ఇప్పటిదాకా మాట్లాడుతున్నా. యూనిట్ 412 ఆఫ్ ISI అని గూగుల్ కొట్టి చూడండి, రాకపోతే మీరు నన్ను అడుగుండ్రి. ఇవన్నీ ఇట్లాంటి డీటెయిల్స్ తీసి బయటకు ఎందుకు వస్తుంది చిత్రగుప్త అని అంటే, ఏ హిందూ నువ్వు లేవు అని లేపనీకే, పచ్చకాడు కొట్టి లేపనీకే ప్రతిసారి మేము చెప్తాం. ఎందుకు చెప్పాలనా, ఇక్కడికే ఉన్న ఎంపీ ఏ మిరాకిల్ జరిగిందో సూర్యుడు ఏడికని వచ్చిండో నాకు తెలియదు కానీ, బట్ ఇలా పాకిస్తాన్కి అగెయిన్స్ట్గా ఆయన మాట్లాడిన స్టేట్మెంట్లు నిజంగా కొంత ఉత్తేజం కలిగిస్తున్నాయని అంటే నేను కీడేంచి మేలేస్తే ఇక నేను ఏం చేయాలి, నా సావు నేను చేస్తా, నాది ఇట్లనే ఉంటుంది నాది ఆలోచన. నమ్మాలంటే నమ్మలేం, నమ్మబుద్ధి కాదు కదా ఇసుంటోళ్ళని జల్దీగా. అందుకనే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కీడేంచి మేరేయాల్సి వస్తుంది. కానీ ఆయన అన్న మాటలు నాకు చెవులు ఎప్పుడు ఇట్లా గుయ్యమంటుంటాయి. మోదీ ఏక్ దిన్ హిమాలయ చలే జాయేగా, యోగి ఏక్ దిన్ మట్ మే చలే జాయేగా, తో తూ క్యా కరేగా హిందూ అన్న మాట గుర్తొస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే, ప్రతిసారి పాకిస్తాన్ ఒక మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ అఫేర్స్ ఒక అందమైన మహిళను పెట్టి సొల్లుగార్చే కాంగ్రెస్ లీడర్ల చుట్టూ తింపిందా లేదా? ఇది ఇక్కడ కాదు, ఆనాడు జుల్ఫికర్ అలీ భుట్టో కూడా బెనర్జీ భుట్టోని తీసుకొని వచ్చి ఈ ప్రతిసారి ఒక అందమైన యువతి ట్రాప్లా భారత్ పడుతూనే వచ్చింది. ఇంట్లో కాంగ్రెస్ ఈయన చరిత్ర మనం మాట్లాడుకోవాలంటే ఎన్నెన్నో ఆనాటికైనా మొదలెడితే ఈనాటి దాకా
మన ఫారిన్ డిప్లొమాట్స్ మన పాక్ నుంచి ఇడికి రాగానే మనము ఒక సొల్లుగారిసే పిచ్చోలం అయిపోయాడ నిలబడుతున్నాం చూడు. ఈ తత్వము అరే గిరీష్ మళ్ళా నాకు అర్థమవుతుంది, కొంతమంది బాధ నాకు అర్థమవుతుంది. మన ఆ సినిమా ఏంద్ర ప్రేమికుడు సినిమా, అందమైన ప్రేమ రాసి చేయి కలిపితే సత్తురేకు కూడా స్వర్ణమేలే, చెమట నీరే మంచి గంధం ఓర సూపే మోక్ష మార్గం వయసులా సంగీతమే అంటే పాల్గంలా పైజామాలు ఇప్తారే. ఇది యాదు పెట్టుకో. ఈడొచ్చి ఎవడు తంబలబాజ కొట్టాడు, ఇట్లా కొట్టాడు టటక డడ్ 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 డన్, ఇట్లా ఎవడు మ్యూజిక్ కొట్టి డ్యాన్స్ ఆడాడు. సీదా పైజామా ఇప్పగానే బుల్లెట్ టల్ మనకు వెళ్తుంది మీద. ఇది యాదు పెట్టుకోండి. సొల్లు గార్చినవా శ్మశానానికి పోతావు, అప్రమత్తంగా లేవా శ్మశానానికి పోతావు, ఐకమత్యంగా లేవా శ్మశానానికి పోతావు, ఆలోచించకపోతే అనుభవిస్తావు. భారత్ మాతాకి జై.